నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. అమెరికాలో వరుస కాల్పుల కలకలం. అయోవా మస్కటీన్లో జరిగిన కాల్పుల్లో 7 మృతి. నిందితుడు తుపాకీతో కాల్చుకుని మృతి. ఏలూరు జిల్లాలో అర్ధరాత్రి ఇంట్లో అగ్ని ప్రమాదం. 2 మహిళలు సజీవ దహనం. ఇళ్లు పూర్తిగా దగ్ధం. గ్యాస్ ధరలు తగ్గించాలంటూ ఏమనిపాలెం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ. ఇది ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతుందన్న ప్రజా సంఘాల నాయకులు. అమెరికాలో వరుస కాల్పుల ఘటనలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అయోవాలో మస్కటీన్లోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. వారిలో అనుమానిత నిందితుడు కూడా ఉన్నట్లు మస్కటీన్ పోలీసులు తెలిపారు. పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో ఉన్న 4 గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. మస్కటీన్కు చెందిన ర్యాన్ విల్లీస్ను నిందితుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తుండగా మరో ప్రాంతంలో విల్లీస్ తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఇక మస్కటీన్లోని ఓ నివాసంలో గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో తుపాకీ గాయాలతో 2 వ్యక్తులు మరణించారు. నిందితుడితో సహా వీరంతా ఒకే కుటుంబం అని తెలుస్తుంది. కుటుంబంలో వివాదాల నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ జిల్లా తుని మండలం చామవరం వచ్చిన సీఎం చంద్రబాబు గ్రామంలోని కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ 4,000 రూపాయలు అందజేశారు. సీఎం స్వయంగా వచ్చి నగదు ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సింహాచలంతో మాట్లాడి కల్లుగీత వృత్తిలో ఉండే కష్ట సుఖాలు, కుటుంబ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. తాను 6 చెట్ల నుంచి కళ్ళు తీస్తున్నానని సింహాచలం తెలిపారు. మంచంపై కూర్చొని వారితో కాసేపు చంద్రబాబు ముచ్చటించారు. సింహాచలం మనవడిని ఆప్యాయంగా ముద్దాడారు. సింహాచలం మేనల్లుడు ముసలయ్య తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసి చూపించారు. ఆ కళ్ళను సీఎం రుచి చూశారు. సింహాచలం కోరిన మేరకు సొంత ఇల్లు, కుళాయి కనెక్షన్ ఇప్పిస్తానని సీఎం హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి ఉపాధి కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నీట్గా చేసి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం పూర్తి చేసేయాలి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వే
కోరిన్ ఏలూరు జిల్లా వేలేరుపాడులో అగ్ని ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకోవడంతో 2 మహిళలు సజీవ దహనమయ్యారు. 60 ఏళ్ల వలగాని సావిత్రి, 65 సంవత్సరాల పోలమ్మ నిద్రలోనే ప్రాణాలు విడిచారు. తెలంగాణలోని సూర్యాపేట నుంచి పోలమ్మ తన చెల్లెలను చూసేందుకు ఏలూరు వచ్చినట్లు తెలుస్తుంది. మంటల దాటికి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆ మంటలు వ్యాపించి పొరుగున ఉన్న మరో ఇల్లు కూడా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టియు న్యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఒంగోలు ఈమనపాలెం పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోవడం వల్ల పేద సామాన్య ప్రజల జీవనంపై ప్రభావం చూపుతుందని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యదర్శి ఎంఎస్ సాయి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ లలిత్ కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎక్కువగా పన్నులు వేయడం వల్ల దేశంలోని ఎక్కువగా పెట్రోల్ ధరలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని అన్నారు. రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు కత్తి పేరయ్య, విజయ సారథి, కోడూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షక ఐక్యత, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన నిత్యావసర ధరలను వెంటనే దేశంలో జరుగుతున్న గ్యాస్ లో సగం వాటా ఇల్లాలి. కార్మిక కర్షక ఐక్యత, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, డీజిల్ ధరలు వెంటనే డీజిల్ చేయాలి. అమెరికాతో చేస్తున్న వాణిజ్య ఒప్పందాన్ని తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే మన ప్రధానమంత్రి మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు పెట్రోలు, డీజిల్ ధరలని ఏమాత్రం పెంచే పరిస్థితే లేదు, పెంచమని చెప్పి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం అనేది ఓ కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ కమర్షియల్ గ్యాస్ పెంచడం వల్ల తోపుడు బండిలో టిఫిన్ అమ్ముకునే వాళ్ళు నుండి స్టార్ హోటళ్ళ వరకు చాలా ఇబ్బందులు పడి అనేకమైన హోటళ్ళు మూసివేతకు గురైన ప్రజలకి టిఫిన్ ధరలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు అక్కడ రష్యా నేను చౌకగా ఇస్తానంటే అమెరికా ఆంక్షల కారణంగా మనం రష్యా నుండి ఆయిల్ని కొనుగోలు చేయలేకపోయాం. రష్యా సామ్రాజ్యవాదుల, అమెరికన్ సామ్రాజ్యవాదుల పెత్తనం కారణంగా భారత పాలక వర్గాలు తలంచే మన భారత ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంది. ఒకవైపున ముడి చమురు ధరల్ని
అది ప్యూరిఫై చేయడానికి రిలయన్స్ లాంటి అనేక కంపెనీలకి 4,000 కోట్ల నుండి 80,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించకుండా 30-35 రూపాయలకి అమ్మాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోలు డీజిలు వీటి మీద రూపాయికి 60 పైసల లెక్కన పన్నులు వసూలు చేస్తుంది. ఈ విధంగా కేంద్ర బడ్జెట్లో కానీ ఇటు రాష్ట్ర ఖజానాకు కానీ ఈ ముడి చమురు ధర వల్ల విపరీతంగా పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వసూలు అవుతున్నప్పుడు మన ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మన పక్కనున్న తమిళనాడుతో పోలిస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ పెట్రోలు డీజిలు. స్మార్ట్ ఫోన్ వినియోగంతో వస్తున్న ప్రమాదాలను కిశోర బాలికలు తెలుసుకొని జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని సిడిపిఓ కళ్యాణి వర్మ అన్నారు. ఒంగోలు సంతపేటలో కిశోర బాలికా వికాసం కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే దానివల్ల ఎన్ని అనర్థాలు ఉంటున్నాయో బాలబాలికలు ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్మార్ట్ ఫోన్లో ఏమీ ఉండదని, దానిని పక్కన పెట్టి మీ భవిష్యత్తు కోసం దృష్టి సారిస్తే బంగారు బాట ఏర్పడుతుందని, ఆ దిశగా కిశోర బాలికలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని, వేసవి కాలంలో ఎక్కువగా బయట తిరుగుతూ ప్రమాదాలకు ఇబ్బందులకు గురవుతుంటారని, వాటిని దృష్టిలో ఉంచుకొని గత నెల 10 నుండి ఈ నెల 9వ తేదీ వరకు కిశోర బాలికా వికాసం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం శుక్రవారం ఒక థీమ్తో ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. డీసీపీఓ దినేష్ కుమార్, ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య, సూపర్వైజర్ రమాదేవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఏంటి వీళ్ళకి లైఫ్ స్కిల్స్, అలాగే సెల్ఫ్ అవేర్నెస్. ఒకరినొకరు నేను ఏంటి అసలు నాలో ఏంటి స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది మా పిల్లలు బాగా చదవగలరు, కొంతమంది పిల్లలు డ్రాయింగ్ బాగా వేయగలరు, కొంతమంది పిల్లలు గేమ్స్ బాగా ఆడగలరు. మీరు చూసినట్లయితే ఇప్పుడు దాకా నేడ దాకా ఐపీఎల్ మ్యాచ్లు జరిగినాయి. యావత్ దేశాన్ని ఒక 15 ఏళ్ళ కుర్రాడు ఆకర్షించాడు. అభినవ సూర్యవంశీ అనే ఒక కుర్రాడు 15 ఏళ్ళ పిల్లడు యావత్ భారతదేశాన్ని తన వైపు చుట్టుకున్నాడు. అంటే అతనికి చదువు లేదు, ఓన్లీ క్రికెట్ తన యొక్క కెరీర్ని తన ఫోకస్ని పెట్టాడు. సో ఆ విధంగా పిల్లలు ఏ స్కిల్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలు చాలా చక్కగా బొమ్మలు వేయగలరు, కొంతమంది పిల్లలు చాలా చక్కగా ఇండోర్ గేమ్స్ ఆడగలరు. అంటే చెస్ కానీ క్యారమ్స్ కానీ ఆ విధంగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించగలరు. ఈ విధంగా మనం పిల్లల్లో ఆ యొక్క లైఫ్ స్కిల్స్ని మనం గుర్తించి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించే విధంగా 2వ వారం మనకి విషయ వికాసంలో భాగంగా 2వ వారం ప్రారంభించాలి. సో స్మార్ట్ ఫోన్ మనకి ఎందుకు ఉపయోగించాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే అన్ని విషయాలు వస్తాయి, మంచిగా వస్తే చెడు వస్తాయి. మనం మంచిని తీసుకోవాలి, చెడు వదిలేయాలి. హంస అంటారు కదా, పాలు పోస్తాం, నీళ్ళు కలిపిన పాలు హంస అని చెప్తే పాలు దగ్గర నీళ్ళు వేస్తాం. ఆ విధంగా ఉండాలి. మొబైల్ మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా మొబైల్ వల్ల ఉపయోగమే, కానీ అదేవిధంగా చెడుగా ఉపయోగిస్తే చెడుదాన్ని తీసుకెళ్తుంది, మంచిగా ఉపయోగిస్తే మంచిదాన్ని. మొబైల్లో కోచింగ్ లేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ దాదాపు పుట్టిన ఉన్నారు. ఏది గూగుల్లో సెర్చ్ చేసి మన డేటా సేకరించి చాలా మంది మీకు తెలిసి ఉంటుంది. ఎంత డేటా ఉంటుంది గూగుల్లో, ఏమడిగా ఇచ్చేస్తుంది. మెటా వచ్చింది, ఏఐ వచ్చింది. దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. మనం చెడు వ్యసనాలకు ఉపయోగిస్తే చెడిపోతాం. తర్వాత ఈ రోజు 6 రోజులు వెళ్ళినా 6 నెలలు 6 మంత్స్ మనం ఆనందంగా ఉంటే తర్వాత చెడికావడం కోసం మనం పాడైపోతాం. మనం చెడిపోతే మళ్ళీ ఎవరో కూడా చూసుకోవడం కూడా ఉండదు. చివరికి పేరెంట్స్ కూడా మనల్ని విడిచిపెడతారు. ఆ దాన్ని తెచ్చుకోకూడదు. స్మార్ట్ ఫోన్ వినియోగం మంచిగా వినియోగించాలి 80% కూడా. అలాగే మీరు ఎప్పుడైనా కూడా రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మేము అటువైపు నిరంతరం నిఘా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు కానీ ఎవరైనా డిస్ట్రెస్ మోడ్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా వస్తుంటారు. ఒకసారి సూసైడ్ చేసినా కూడా పెద్దవాళ్ళు వస్తుంటారు. ఇంటికాడ ఏది వాళ్ళ పిల్లలు చూడకపోలేదంటే ఆర్థిక పరిస్థితి బాగోకూడదు. చాలాసార్లు మనం రెస్క్యూ చేసి వాళ్ళని గమ్యస్థానం చేయడం జరిగింది. ఓకే, గత 2 yearsలో కూడా సుమారుగా ఒక 20-30 మెంబర్స్ మైనర్స్ని మనం రెస్క్యూ చేసి చైల్డ్ హెల్ప్లైన్కి అప్పచెప్పడం, తద్వారా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో ఎదురవుతున్న అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతికతతో నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాకులను ఏర్పాటు చేసి నిఘా నేత్రాల ద్వారా ప్రభుత్వ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి లైసెన్సులను రవాణా శాఖ జారీ చేస్తుంది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకున్న రవాణా శాఖ నూతన ట్రాక్లో పూర్తి స్థాయిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పరీక్షను కఠినతరం చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ట్రాక్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులు అందిస్తారు. లైన్ మార్కులు, డ్రైవింగ్ సమయం, సీట్ బెల్ట్ అవసరం లేని ఆపివేతలు, ముఖ గుర్తింపు, సిగ్నల్, రివర్స్, దిక్కులు పాటించడం వంటి 7 పరీక్షా ప్రమాణాలలో 100 మార్కులు గాను 60 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వాహన చోదకులకు మాత్రమే లైసెన్సులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి అందుబాటులోకి రాగా వాహన చోదకులకు నూతన విధానంపై అవగాహన లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చేవారు సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. నూతన ట్రాకులను ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క వాహన చోదకుడు కూడా అర్హత సాధించలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు రవాణా శాఖ ముందస్తు అవగాహన కల్పించకపోవడం అనేది విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామర్థ్య పరీక్షకు వచ్చే వాహన చోదకులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించడంతో పాటు ఆటోమోటివ్ టెస్టింగ్ ట్రాక్ విధి విధానాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరు కావాలని జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల అన్నారు. పటుత్వ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహన చోదకులు తిరిగి మరలా వారం తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ నూతన విధానం ద్వారా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకత ఏర్పడుతుందని డీటీసీ ఆర్ సుశీల తెలిపారు. ప్రకాశం జిల్లాలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రవాణా శాఖ ద్వారా డీటీసీ ఆఫీస్ నందు కొత్తగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ తీసుకున్నటకు ఎల్ఎల్ఆర్ అప్లై చేసిన తర్వాత 6 నెలల లోపు పర్మనెంట్ లైసెన్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లై చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్, వెహికల్ లేదంటే కారు, ఏ క్లాస్ ఆఫ్ వెహికల్ కావాలంటే ఆ క్లాస్ ఆఫ్ వెహికల్కి అప్లై చేసుకొని మన ట్రాక్కి వచ్చినప్పుడు ట్రాక్లో ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా క్యాంప్స్ అప్రూవల్స్ ద్వారానే మనకి ఈ సిస్టమ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే ప్రతి ఒక్కరూ కూడా రహదారి మీద వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాను. లైసెన్స్కి అప్లై చేసినటువంటి సిటిజను హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ మీద మనకి స్కాన్ చేసిన వెంటనే హెల్మెట్ ధరించాలి. ధరించిన వెంటనే బూమ్ బ్యారియర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కొద్దిగా స్లోగా వెళ్ళాలి. కొన్ని చోట్ల స్టాపింగ్ లైన్స్ ఉంటాయి. ఆ స్టాపింగ్ లైన్స్ దగ్గర ఆగాలి. ఆగిన తర్వాత 1 or 2 seconds అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అగైన్ వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అట్లా 3 స్టెప్స్లో బూమ్ బ్యారియర్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ దగ్గర కూడా వాళ్ళకి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే ఒక్కొక్క పాయింట్లో కొంత పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్లు, 12 పాయింట్లు, 20 పాయింట్స్ ఇట్లా ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా పాస్ అవుతూ వెళ్తూ ఉంటారు. ఫైనల్గా బూమ్ బ్యారియర్ దగ్గర స్క్రీన్ మీదనే మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది కూడా అక్కడే వస్తుంది, విజిబిలిటీ వచ్చేస్తుంది. మనమేం తర్వాత ఏం చూసుకోని అవసరం లేదు. ప్రింట్లో కూడా మనం ఎక్కడ మిస్టేక్ చేసామనేది పేపర్ మీద కూడా ప్రింటెడ్ కూడా మ్యాటర్ వచ్చేస్తుంది. మనము విడిగా మళ్ళీ ఇక్కడ జరిగింది, అక్కడ తప్పు జరిగింది, నేను అక్కడ ఫాస్ట్గా వెళ్ళాను అనేది తెలుసుకొని అవసరం లేదు. మనకి పేపర్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రింటింగ్ రూపంలోనే మనకు అంతా కూడా సిస్టంలో వచ్చేస్తుంది. అట్లానే 4 వీలర్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. పార్కింగ్ దగ్గర కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాడికి అర్థం కావడం లేదు. ఆ పార్కింగ్ అనేది బయట చూసుకొని బాగా నేర్చుకొని తరోగా నేర్చుకొని మీరు ట్రాక్గానే వస్తే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మేజరు ఫెయిల్యూర్స్ అంతా కూడా 4 వీలర్ దగ్గరే వస్తున్నాయి. హెచ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. అంత రిమైనింగ్ అందరూ కూడా బాగానే పాస్ అవుతున్నారు. కొత్త సిస్టమ్ కాబట్టి కొద్దిగా అదంతా కూడా అప్డేట్ అయ్యిందాక కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఈ వ్యవస్థలో మనకి దళారీ వ్యవస్థ అనేది కంప్లీట్గా కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్గా వస్తారు, అప్లై చేస్తారు. వారు పాస్ ఆర్ ఫెయిల్ అనేది వారికే ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం లైసెన్సులు 100% మనము పర్ఫెక్ట్గా నడుపుతున్నామనే ఒక ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది.
అంటే బయట రూమ్లోనే మనం అన్నీ కూడా బోర్డ్స్ పెట్టున్నాము. అక్కడ వాళ్ళు గైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లా వెళ్ళాలి అనేది, ఎక్కడ ఆగాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది అక్కడ గైడ్ చేస్తారు. బయట మనం రూమ్ పెట్టున్నాము. ఆ రూమ్లో అన్నీ కూడా ఉన్నాయి. ముందు అవన్నీ చదువుకొని చూసుకొని వెళ్ళవచ్చు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. మర్రిపూడి మండలం రామాయపాలెంలో పర్యటించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ను పంపిణీ చేశారు. వృద్ధులు గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామంలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో ఫ్లోరైడ్ నీటిని తాగాల్సి వస్తుందని అన్నారు. ఎంపీడీఓ నరసింహమూర్తి, తహసీల్దార్ జనార్దన్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మర్రిపూడి వీరనారాయణ, మాజీ ఎంపీపీ దాసరి వెంకటేశ్వర్లు, నరసారెడ్డి, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారు పెన్షన్ ఇస్తున్నారు. 70,000 దాటిన ఏం చేస్తూ ఉంటారు? ఇంకా ఖర్చు ఎంత అవుతుంది ఖర్చు? ఎవరు పంపిస్తున్నారు పెన్షన్? పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? ఫస్ట్ పెన్షన్ 2 ఏళ్ళు సచివాలయం వాళ్ళు అప్పుడు ఎంత ఇచ్చారు? బాగా చూసుకున్నాడు. ఆంజనేయులు చెప్పుడు తెలుసుగా నీకు, వాళ్ళు వారసత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కానీ, అలాగే గత పాలకులు ఈ యొక్క లోటు బడ్జెట్లో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం అభివృద్ధి కానీ, అలాగే ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాని ఒక పనికిమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఈ సూపర్ 6 పథకాలు, అందులో మొట్టమొదటిది ఈ పెన్షన్. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలకి మన ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్ అమల్లోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకంటే ధనిక రాష్ట్రాలు హైదరాబాద్గా తెలంగాణ కానీ, అటు తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ మనకందరికన్నా కూడా ఎక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం భారతదేశంలో ఒక పెన్షన్లకి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి ఉచిత బస్సు ఆ రోజు మనం ఎన్నికల్లో చెప్పాం, దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అలాగే సిలిండర్లు 3 సిలిండర్లు కానీ, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అలాగే మన నియోజకవర్గం మీరు చూసుకుంటే ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే మన మంత్రివర్యులు స్వామి గారు సుమారుగా 800 నుంచి 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క నియోజకవర్గంలో చేశారంటే అది ఈ నియోజకవర్గం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మార్పు కనపడుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీ ఎవరికి తెలియకుండానే మన మంత్రివర్యులు స్వామి గారు మనకి సాగర్ జలాల నుంచి 0.5 TMCకి మన నియోజకవర్గానికి కేటాయించడంలో ఆయన ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు. అది జీవో రూపంలో కూడా మనకి పాలేరు ముసికి 0.5 TMC ఈరోజు మనకి కేటాయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో వరుస కాల్పుల కలకలం. అయోవా మస్కటీన్లో జరిగిన కాల్పుల్లో 7 మృతి. నిందితుడు తుపాకీతో కాల్చుకుని మృతి. ఏలూరు జిల్లాలో అర్ధరాత్రి ఇంట్లో అగ్ని ప్రమాదం. 2 మహిళలు సజీవ దహనం. ఇళ్లు పూర్తిగా దగ్ధం. పెట్రో గ్యాస్ ధరలు తగ్గించాలంటూ ఏమనిపాలెం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ.
ఇది ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతుందన్న ప్రజా సంఘాల నాయకులు. డి న్యూస్లో నేటి మాట. మనిషి గొప్పతనం సహాయం చేయటంలో ఉండదు, పొందిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకోవడంలో ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.